హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అంటే తాజాగా ఒక ఇష్యూ తెరపైకొచ్చింది. పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది బాలకృష్ణ ఇష్యూకి సంబంధించి. నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అంటే ఒకానొక దశలో టక్కని మరి టంగ్ స్లిప్ అయ్యారా? లేదంటే టక్కన ఎందుకన్నారో తెలియదు కానీ గతంలో ఎప్పుడూ ఆయన అలాంటి మాటలు మాట్లాడిన పరిస్థితి లేదు జగన్ పైన. బట్ టక్కని జగన్ ఒక సైకో, ఆ సైకో గాడి దగ్గరికి అప్పుడు వెళ్ళారు. అప్పుడు అంటే అంటే సినీ ప్రముఖులు అప్పుడు ఆయన గౌరవించే తత్వం కూడా అతనికి ఉన్నది అంటూ కూడా ఆయన మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకు సహనం కోల్పోయి ఈ స్థాయిలో బాలకృష్ణ గారు ఎందుకు ఆయన జగన్ ఆ విధంగా మాట్లాడారు అన్నట్టు కూడా బహుశా అంటే కొంతమంది అయితే అంటే వైసీపీకి సంబంధించిన నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, అంటే మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళన, అదేవిధంగానే ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే బాలకృష్ణ పైన కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఇలాంటి వాళ్ళంతా కూడా బాలకృష్ణ ఆ రకంగా ఇప్పుడు గతంలో కూడా మాట్లాడలేదు జగన్ గారి విషయంలో. ఎందుకంటే బాలకృష్ణ గారి చెల్లెలి విషయంలోనే అప్పట్లో కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు మాట్లాడినప్పటికీ కూడా, అసభ్య పదజాలతో మాట్లాడినప్పటికీ కూడా అంటే ఆ సందర్భంలో ఎంతోమంది ఆ విషయంలో బాధపడినప్పటికీ కూడా జగన్ కూడా ఆ విషయంలో దండించినట్లు అప్పట్లో చెప్పడం జరిగింది. అలాంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. బట్ ఇప్పుడు ఎందుకు జగన్ ఈ రకంగా అంటే బాలకృష్ణ ఎందుకు జగన్ పైన ఈ రకంగా మాట్లాడారనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎప్పుడు కూడా జగన్ బాలకృష్ణ కానీ, బాలకృష్ణ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే నందమూరి వంశానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడా కూడా వైఎస్ కుటుంబం అంటే పెద్ద మనసుతోనే ఉంటుంది. దానికి ఉదాహరణ గతంలో కాల్పులు జరిగిన ఘటనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కొన్ని విషయాలను వాళ్ళు ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు. అప్పుడు కాల్పుల ఘటనకు సంబంధించి కూడా ఒకవేళ అప్పుడు కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఉంటే ఇవాళకి కూడా అంటే బాలకృష్ణ జైల్లోనే యావజ్జీవ కారాగార శిక్ష విధించి ఆ రకంగా ఇబ్బందులు ఉండేవి. అలాంటిది ఆ రోజు పెద్ద మనసుతో ఆ కేసులకు సంబంధించిన విషయంలో కూడా ఎంతో సహాయం చేసినప్పటికీ కూడా ఇవాళ ఆ కుటుంబానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఆ కుటుంబానికి దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో బాలకృష్ణ తొందరపాటు చర్యతో ఈ రకంగా సైకో జగన్ అంటూ కూడా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని మాత్రం వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. చాలామంది దీనిపైన స్పందిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో లేవనెత్తిన అంశం ఏరా అంటే అప్పుడు అంటే అక్కడ అంటే సినీ ప్రముఖులకు సంబంధించి బాలకృష్ణతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు, డైరెక్టర్లు, ఇట్లా సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా అంటే అమరావతికి రావడం జరిగింది జగన్ కలవడానికి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సినీ ఇండస్ట్రీని అంటే కాపాడడానికి, అదేవిధంగానే సపోర్టు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన కలిసే సందర్భంలో ఆయనకి రకరకాలుగా వేధింపులు, రకరకాలుగా అవమానాలు చేశారు. అప్పుడు జగన్ కావచ్చు, జగన్ అండ్ కో టీమ్ అనేది ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఆరోపణలకు సంబంధించి. కానీ ఆ సందర్భంలో ఎంతో సహృదయంతో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఇంటికి పిలిపించి ఆయనకు ఇంట్లో విందు కూడా ఏర్పాటు చేసి దాని తర్వాత ప్రముఖులందరినీ కూడా పిలిపించుకుని వాళ్ళందరితో కూడా సానుకూలంగా మాట్లాడి ఆయనకి శాలువా కప్పి బొకేలు ఇచ్చి దాని తర్వాత అంటే చిరంజీవిని గౌరవప్రదంగా మేము చిరంజీవితో పాటు వచ్చినటువంటి అందరినీ కూడా సినీ ప్రముఖులు గౌరవప్రదంగా మేము ఇక్కడి నుంచి కూడా పంపించామంటూ కూడా ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన పెద్దలు చెప్తున్నారు. అలాంటి వారిపైన ఈ రకంగా నిందలు మోపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మొత్తం మీద ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి ఈ మాటల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలి, అదేవిధంగానే క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగానే ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇది జరిగిన తర్వాత అంటే ఒక పత్రికా ప్రకటన కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చినట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాల్లోనూ చక్కర్లు కొడుతుంది. సో దానికి సంబంధించిన పత్రికా ప్రకటన కూడా అంటే చిరంజీవి ఈ విషయాన్ని ఖండించినట్లు పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది. దాన్ని పూర్తిగా కూడా నేను ఒక 2 నిమిషాలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. పత్రికా ప్రకటన: సెప్టెంబర్ 25న జరిగిన అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై
గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే ఇప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవరూ అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఆయన దిగుచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరు కలవమన్నాడంట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అని చిరంజీవి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది అంశం అక్కడ. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి గారు, శ్రీ కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, శ్రీనివాసు, మహేషు, ఎన్టీ రామారావు గారు, శ్రీ దివిటి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు ప్రముఖులు కొంతమంది ఉన్నారంట. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారు అంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలో నేనే సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు 10 మంది వస్తామని చెప్తే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఓ ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరో కొంతమందిని వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు కె చిరంజీవి అన్నట్టు కూడా ఆయన ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి దారి తీసింది. సో అయితే దీన్ని అస్త్రంగా పెట్టుకుని ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున బాలకృష్ణాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయన ఎందుకు మాట్లాడారు, ఇంత నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితం పేర్ని నాని కూడా మాట్లాడుతూ తప్పదాగి నోటికి వచ్చినట్టు బాలకృష్ణ మాట్లాడుతున్నారు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడుతారో అతనికే తెలియదు. మేము అధికారాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను ఇబ్బందులకు గురి చేయాలనుకుంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు నిన్ను తీవ్రంగా ఇబ్బందులు గురి చేసేవారు. ఇప్పుడు కూడా సరే, మేము మొన్న అధికారంలో ఉన్నప్పుడు మీరు నాకు ఫోన్ చేసి అఖండ సినిమా విడుదలకు సంబంధించి నాకు సహాయం చేయండి, ముఖ్యమంత్రి గారు జగన్ గారికి అపాయింట్మెంట్ ఇప్పించండి, నన్ను కోరింది నిజం కాదా? మరి ఆ సందర్భంలో అంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి మనకు అపాయింట్మెంట్ అవసరం లేదు, ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అంటూ కూడా జగన్ గారు చెప్పారు. దాని తర్వాత మేము కూడా దానికి సంబంధించిన అధికారులకు చెప్పి మీకు అఖండ సినిమాకి రిలీజ్కి ఎక్కడ అడ్డంకులు లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి వాస్తవాలు మీరు మర్చిపోయి వాళ్ళ
జగన్ గారిపైన ఈ రకంగా వైఎస్ కుటుంబంపైన ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన పేరుని నాని గారు కూడా మాజీ మంత్రి మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఒక రాజకీయ ఒక యుద్ధమే స్టార్ట్ అయింది మళ్ళీ. అది అంటే నందమూరి ఫ్యాన్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇట్లా వైఎస్ఆర్ అభిమానులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇట్లా చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులు వీళ్ళు పెద్ద ఎత్తున దీనిపైన ఒక చర్చించుకుంటున్నారు. అసలుకి ఏం జరుగుతుందో ఏందన్నటువంటి ఆందోళన ఈ రాజకీయంగా ఇంత పెద్ద ఎత్తున దుమారం రావడానికి కారణం ముఖ్యంగా బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక సైకో అనేటటువంటి పదం అది అసెంబ్లీ వేదికగా అనడం అనేది కరెక్ట్ కాదనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది.